ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నారనేది ఒకసారి చూద్దాం. ఈవో గారేమో కల్తీ నెయ్యిని తిరిగి పంపించేశాం 4 ట్రక్కులని ఈవో గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారేమో నేను లోపలికి పంపించేసి లడ్డుల్లో కలిపేశాను అంటారు. లడ్డుల్లో అది కలిసిపోయింది, ఆ లడ్డులే మీరు అందరూ తిన్నదే అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అసలు అది కలవలేదు, తిరిగి వెళ్ళిపోయిందని మళ్ళీ నారా లోకేష్ అంటున్నారు. అంటే తన తండ్రికి పాపం చుట్టుకోకూడదనేమన్నా ఈయనేమన్నా ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఇది ఒప్పుకున్నాడో ఏంటో అర్థం కాలేదు. ఈరోజు ఆయన పెట్టినటువంటి ట్వీట్, ఏఆర్ డైరీ నిన్ననే చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిపోయింది, కలిపేశాం మేము అని చెప్పారు. ఈరోజు లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే ఆ 4 ట్రక్కులు తిరిగి వెళ్ళిపోయాయి, టీటీడీ తిప్పి పంపింది అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తిట్టారులే, అది పెద్ద విషయం కాదు, అది కామన్. అది అవంతా చదవకండి. ఇక్కడ అక్కడ ఆపండి. జంతువుల కొవ్వు కలిపిన ఏఆర్ డైరీ నెయ్యి లారీలు 4ను టీడీపీ తిప్పి పంపింది, అదే ఈ రిపోర్ట్ చెబుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు లేదు నేను కలిపేశానన్నారు. చంద్రబాబు నాయుడే గారు కదా, వారే కదా అన్నారు కలిపేశాం మేము, మీరు అదే తిన్నారని అన్నారు కదా. మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయట ప్లే చేస్తే ఏది ఈవో కాపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అదొక్కసారి ప్లే చేస్తే శర్మ గారితో మాట్లాడతాం. వాళ్ళే చెప్తున్నారు మేమే కలిపేశామని. అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్స్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024. ఎన్డీడీబీ ల్యాబ్ మందే, మనం ఎందుకు పంపాం అక్కడికి అనేది ఇప్పటి వరకు మనకి దానికి సంబంధించి శ్యామలరావు ఎవరెవరితో ఎప్పుడు కలిసారు ఏంటనేది ఆధారాలతో సహా బయట పెట్టారు. మనకు కావాల్సిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, జాతీయ స్థాయిలో పెద్ద నాయకులు, వాళ్ళని కూడా ఆల్రెడీ పంపించున్నారు, అందరినీ పంపించారు. ఇప్పుడేమంటే లోపలికి నేను పంపించేశాను 4 లారీలని చంద్రబాబు నాయుడు గారు అంటారు. లేదు 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 అది తిప్పి పంపించేశామని లోకేష్ గారు అంటారు. లోపలికి వెళ్ళిందా, బయటికి వెళ్ళిపోయాయా? లోపలికి వెళ్ళిందా, బయటికి తిరిగి పంపించేశారా? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, తనయుడు లోకేష్ గారు ఇంకో మాట, ఈవో గారు మరో మాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది లోపలికి పంపించేశారు బలవంతంగా, ఎవరి మాట వినకుండా అని అంటున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు పంపించిన వ్యక్తులు? వాళ్ళు ఎవరు? ఇంత పాపం ఎలా చేస్తారు? ఇంత నేరం ఎలా చేస్తారు? వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, కేసు నమోదు చేయాలి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 2 నెలల నుంచి జాగ్రత్తగా ఈ రిపోర్ట్ని పక్కలో పెట్టుకున్నారట. ఇప్పుడేమో లోకేష్ గారు వచ్చి తిప్పి పంపేశాము, మా నాన్నకి పాపం చుట్టుకుంటుంది అబద్ధాలు చెప్తే అని ఆయన అంటున్నారు. వాస్తవం ఏంటో ఒక్కసారి మనం శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు ఏంటి చూపించండి సార్, ఇది ఒకసారి చూపి. శర్మ గారు ఏంటి దుర్మార్గం? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. ఈవో